నమస్కారం, వెల్కమ్ టు శిల్పా టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. ఓట్ల లెక్కింపు సిబ్బందికి రెండవ విడత ర్యాండమైజేషన్ పూర్తి చేస్తామని పేర్కొన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పోచ బ్రహ్మాందరెడ్డిలు ఘన విజయం సాధించాలని ప్రత్యేక అభిషేకాలు, పూజలు. పశువులకు వ్యాధులు సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని సూచించిన నంద్యాల పశు సంవర్ధక శాఖ అధికారి. మలేరియా వ్యతిరేక మాసోత్సవాలను పురస్కరించుకుని బ్యానర్ ఆవిష్కరించిన డిఎంహెచ్ఓ. నేటి నుండి 3 రోజుల పాటు డ్రైడే, వైన్ షాప్ల వద్ద బారులు తీరిన మద్యం ప్రియులు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు ప్రక్రియ నిర్వహణ కోసం రెండవ విడత ర్యాండమైజేషన్ ద్వారా 746 మంది కౌంటింగ్ సిబ్బందిని 6 నియోజకవర్గాలకు కేటాయించడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్ లోని ఆయన ఛాంబర్ లో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించడానికి ఎలక్షన్ కమిషన్ ద్వారా జిల్లాకు కేటాయించబడిన అబ్జర్వర్ల సమక్షంలో కౌంటింగ్ సిబ్బంది రెండవ విడత ర్యాండమైజేషన్ ప్రక్రియను కలెక్టర్ నిర్వహించారు. అలాగే జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి నంద్యాల అసెంబ్లీ సెగ్మెంట్ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి మరోసారి సంబంధిత అధికారులకు శిక్షణ అందించారు. ఈ సందర్భంగా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల కమిషన్ సూచించిన ప్రత్యేక సాఫ్ట్వేర్ ద్వారా మే నెల 24వ తేదీ కౌంటింగ్ సిబ్బంది మొదటి విడత ర్యాండమైజేషన్ ప్రక్రియ పూర్తి చేశామన్నారు. సోమవారం రెండవ విడత ర్యాండమైజేషన్ ద్వారా 120% రిజర్వ్ తో కలిపి మొత్తం 746 మంది కౌంటింగ్ సిబ్బందిని నియమించడం జరిగిందన్నారు. ఇందులో 221 మంది కౌంటింగ్ సూపర్వైజర్లు, 278 మంది కౌంటింగ్ అసిస్టెంట్లు, 247 మంది మైక్రో అబ్జర్వర్లను 6 నియోజకవర్గాలకు కేటాయించామని కలెక్టర్ తెలిపారు. రెండో విడత ర్యాండమైజేషన్ నియమించిన సిబ్బందికి కూడా వెంటనే కౌంటింగ్ శిక్షణ కార్యక్రమం నిర్వహించామన్నారు. జూన్ 4వ తేదీ కౌంటింగ్ రోజు ఉదయం 5 గంటలకు 3వ విడత ర్యాండమైజేషన్ నిర్వహించి ఏ టేబుల్లో కౌంటింగ్ నిర్వహించాలో తెలపడం జరుగుతుందన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ రాహుల్ కుమార్ రెడ్డి, 134 ఆళ్లగడ్డ అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్ అన్నవి దినేష్ కుమార్, 135 శ్రీశైలం అబ్జర్వర్ భగవత్ కిషోర్ మిశ్రా, 136 నందికోట్కూర్ అబ్జర్వర్ అభిజిత్ ముఖర్జీ, 139 నంద్యాల అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్ రాహుల్ సింగ్, 140 బనగానపల్లె అబ్జర్వర్ డాక్టర్ వేద్ ప్రకాష్ మిశ్రా, 141 డోన్ అసెంబ్లీ నియోజకవర్గ అబ్జర్వర్ అమిత్ కుమార్, సంబంధిత రిటర్నింగ్ అధికారులు, ఎన్ఐసి డిఐఓ అలెన్ ప్రమోద్ తదితరులు పాల్గొన్నారు. ఒక కౌంటింగ్ టేబుల్ దగ్గర ఇంచుమించు we can expect some 6 to 7 కౌంటింగ్ ఏజెంట్స్. రీజనల్ అపోజిషన్ పార్టీస్ అయితే ఖచ్చితంగా ఉన్నారు. పొలిటికల్ పార్టీస్ కూడా అటువైపు నుంచి అబ్జర్వ్ చేస్తారు. ఆ కంటెస్టింగ్ క్యాండిడేట్ విల్ బి అబ్జర్వింగ్ ఫ్రమ్ బ్యాక్ సైడ్, బికాజ్ వాళ్ళు మధ్యలో కూర్చుంటారు కాబట్టి యాజ్ సిమిలర్ టు స్టాఫ్ వాళ్ళు కూర్చుంటారు. సో కాబట్టి దిస్ ఇస్ ద లేఅవుట్ ఫర్ ఏ కౌంటింగ్ టేబుల్. సో ఇట్ మే సీమ్ లైక్ 4x2, ఇది 2 feet, ఇది ఒక 4 feet. So it may seem less in width, but it is more than sufficient. Nandyal Assembly Constituency తీసుకుంటే there is good amount of space, but number of people are bit more. But 100 మంది ఏజెంట్స్ కూర్చుంటారు. మధ్యలో స్టాఫ్ 14 into 3 52 ప్లస్ ఆర్ఓ ఏఆర్ఓ వీళ్ళందరూ కలిపి మళ్ళీ ఒక 25 మంది ఉంటారు. సో ఇంచుమించు ఒక హాల్లో వీ కెన్ ఎక్స్పెక్ట్ సమ్ 180 to 190 పీపుల్. సో బట్ ఎనీవే విచ్ కేసు మీ ఫోకస్ అంతా సియు రిజల్ట్ బటన్ నొక్కగానే, మీరు రిజల్ట్ బటన్ నొక్కక ముందు కూడా ఒకసారి ఏజెంట్ మళ్ళీ చెప్పాలి, బాబు రిజల్ట్ బటన్ నొక్కుతున్నాను, దయచేసి డిస్ప్లేని ప్రాపర్గా చూసుకోండి, చూపించమని కాదు. డెఫినెట్లీ క్లిక్ ద రిజల్ట్ బటన్ ట్వైస్ ఆల్సో. బట్ అలా చేయాలంటే ప్రతిసారి కూడా 5 minutes ఎక్స్ట్రా అదనంగా తీసుకుంటుంది. ఈవెన్ ఇఫ్ ఇట్ టేక్ 8 seconds or 9 seconds ఫర్ 1 beep sound, 28 candidates into 8 వేసుకోండి, అంటే 160 ప్లస్ దాదాపు ఒక 3 to 4 minutes. 4 minutes మళ్ళీ మీరు రిజల్ట్ మొత్తం చూపించాలి. సో కాబట్టి ఫస్ట్ టైం మీరు రిజల్ట్ బటన్ నొక్కుతున్నప్పుడు అటెన్షన్ ప్లీజ్, ఒకసారి చూడండి అందరికీ కూడా అని చెప్పి రిజల్ట్ బటన్ నొక్కి క్యాండిడేట్ వారిగా ఓట్లు వాళ్ళందరికీ చూపించాలి. చూసి వాళ్ళు రాసుకున్న తర్వాత సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే సంతకం తీసుకొని మీరు సంతకం పెట్టాలి. ఓకే, 17 part 1కి మీరు రాసిన 17 part 2కి ఓట్లు అనేది అది అవ్వాలి. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి,
శ్రీశైలంలో శిల్ప చక్రపాణి రెడ్డి, నంద్యాలలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి ఘన విజయం సాధించాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షిస్తూ సోమవారం నంద్యాల కోటా వీధిలో వెలిసిన శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి ఆలయ దేవస్థానంలో మాజీ చైర్మన్ చెంచుగారి వేణుగోపాల్ స్వామివారికి అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. మే నెల నిర్వహించిన సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో జూన్ నెల 4వ తేదీ మంగళవారం జరగబోవు ఎన్నికల ఫలితాలలో మరోసారి వైఎస్ఆర్సీపీ ఘన విజయం సాధించాలని, అత్యధిక మెజార్టీతో విజయం సాధించాలని రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శ్రీశైలంలో శిల్ప చక్రపాణి రెడ్డి, నంద్యాలలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి, ఎంపీ పోచ బ్రహ్మానంద రెడ్డి ఘన విజయం సాధించాలని, వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాలని శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానంలో మాజీ చైర్మన్ చెంచుగారి వేణుగోపాల్ ఆధ్వర్యంలో అభిషేకం మరియు ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది. జయ హో శంకరా आदिदेव शंकरा तेरे जाप के बिना चले ये सांस किस तरह मेरा कर्म तू ही जाने क्या बुरा है क्या भला तेरे रास्ते पे मैं तो आंख मूंद के चला तेरे नाम की जोत ने सारा हर लिया तमस मेरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा जय त्रिलोकनाथ शंभु हे शिवाय शंकरा नमो नमो जी शंकरा भोलेनाथ शंकरा रुद्रदेव हे महेश्वरा के जन्म से भी पहले तेरा वास था ये जग रहे या ना रहे रहेगी तेरी आस था क्या समय क्या प्रलय दोनों में तेरी महानता 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 सीपियों की ओट में मोतिया हो जिस तरह मेरे मन में शंकरा तू बसा है उस तरह मुझे भरम था जो है मेरा था कभी नहीं मेरा अर्थ क्या निरर्थ क्या जो भी है सभी तेरा तेरे सामने है झुका मेरे सर पे हाथ रख तेरा नमो नमो जी शंकरा भोलेनाथ ఈరోజు నంద్యాల కోట వీధిలో వెలిసిన శ్రీ బ్రహ్మానందేశ్వర దేవస్థానంలో శివ బ్రహ్మానందేశ్వరునికి అభిషేకం జరిగింది. ఈ అభిషేకం ఏమంటే రేపు వెలువడే పోలింగ్ ఫలితాలలో రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి జెండా ఎగరేయాలని వైఎస్ఆర్ పార్టీ అత్యధిక మెజార్టీతో సీట్లు సంపాదించి, అలాగే నంద్యాలలో శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి అత్యధిక ఓట్లు వచ్చి అత్యధిక మెజార్టీ గెలుపొందాలని చెప్పేసి, అలాగే మన పోచా ఎంపీగా పోటీ చేసినటువంటి మన పోచా బ్రహ్మానంద రెడ్డి గారు ఆయన కూడా అత్యధిక మెజార్టీతో గెలిచాలని చెప్పేసి, అలాగే శ్రీశైలం కాన్స్టిట్యున్సీ శిల్ప చక్రపాణి రెడ్డి గారి కూడా ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపొందాలనే ఉద్దేశంతో మేము ఈ వార్డులో ఈ పెద్ద మనుషులు ఈ వార్డులో మెంబర్స్తో అంతా కలిసి ఈ పూజ చేయాలని సంకల్పించి ఈ పూజ చేయడం జరిగింది. ఈరోజు రేపు జరగబోయే ఫలితాల్లో అత్యధిక మెజార్టీ గెలిచాలని కోరుకుంటూ వారి కుటుంబ సభ్యులకు వారి భార్య బిడ్డలకు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలు కల్పించాలని ఆ బ్రహ్మానందేశ్వరుని ప్రార్థిస్తుంటాం. మా ఈశ్వర్ని దయతో మా ఎమ్మెల్యే గారు, మా జగన్మోహన్ రెడ్డి గారు, ఎంపీ గారు, శిల్ప చక్రపాణి రెడ్డి గారు బాగా అత్యధిక మెజార్టీ గెలిచాలని ఆ ఈశ్వర్ని కోరుకుంటున్నాము. ఆ దేవుని దయతో మంచి మెజార్టీ రావాలని కోరుకుంటూ మా ఈశ్వర్నికి అభిషేకంలో పాల్గొనడం జరిగింది. మరియు 170 మంది వైఎస్ఆర్ మీద మొత్తం గెలిచాలని, రేపు 9వ తేదీ ముఖ్యమంత్రి వైజాగ్ ప్రమాణ స్వీకారం చేయాలని నా సంకల్పంతో ఇక్కడ అభిషేకం ఇస్తున్నాను. ఇందులో పరమేశ్వరుని దయ పూర్తిగా ఉందని నేను నమ్ముతున్నాను.
వర్షాకాల పరిస్థితుల్లో పశువుల్లో వచ్చే గొంతువాపు, దబ్బవాపు, చిటుక వ్యాధులు రాకుండా ముందస్తుగా ఆయా పశువులకు పశు వైద్యశాల యందు ప్రభుత్వం ఉచితంగా టీకా వేయడం జరుగుతుందని, తప్పనిసరిగా పశువులకు టీకాలు వేయించాలని నంద్యాల పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు డాక్టర్ సుబ్బారెడ్డి సూచించారు. ఈ సందర్భంగా పశు సంవర్ధక శాఖ సహాయ సంచాలకులు మాట్లాడుతూ, తొలకరి వర్షాలు ప్రారంభమైన పరిస్థితుల్లో పశువుల్లోని నల్ల పశువులు అయిన బర్రెలకు గొంతువాపు వ్యాధి, తెల్ల పశువులైన దూడలు, ఎద్దులు, ఆవులకు దబ్బవాపు వ్యాధి, గొర్రెలకు చిటుక వ్యాధి సోకే ప్రమాదం ఉందని, ఈ వ్యాధులు సోకడం వల్ల పశువులు మరణించే అవకాశం ఉందన్నారు. ఈ తీవ్రమైన పశు వ్యాధులు సోకకుండా ప్రభుత్వం ముందస్తుగా ఉచితంగా టీకా వేయడం జరుగుతుందని తెలిపారు. నంద్యాల మహానంది పశు వైద్యశాలలో ఈ టీకా వేసే కార్యక్రమం చేపట్టామని, ఈ అవకాశాన్ని రైతు సోదరులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ముఖ్యంగా వర్షాకాలంలో మనకు వచ్చే వ్యాధులలో ముఖ్యంగా గొంతువాపు వ్యాధి, జబ్బవాపు వ్యాధి, అలాగనే గొర్రెలలో ఎంట్రోటాక్సిమియా అంటే చిటుక రోగము అనేటివి కామన్గా వచ్చే రోగాలు. గొంతువాపుకు సంబంధించి మన గవర్నమెంట్ ఆఫ్ ఏపీ పశుసంవర్ధక శాఖ ద్వారా గొంతువాపు టీకాలు ఉచితంగా వేయడము ప్రారంభించడం జరిగింది. ఇందులో భాగంగా మన ప్రాంతీయ పశు వైద్యశాల నంద్యాల మరియు మహానంది మండలాలలో గొంతువాపు టీకాలు వేస్తున్నాము. ముఖ్యంగా ఈ వ్యాధి నల్లజాతి పశువులు అంటే బర్రెలలో ఎక్కువగా వస్తుంది. ఇది కూడా 6 నెలల వయసు నుంచి 3 సంవత్సరాల వయసు దూడలలో ఎక్కువగా వస్తుంది. కాబట్టి రైతు సోదరులందరూ ఈ టీకాలను ఉపయోగించి ముందు గొంతువాపు వ్యాధి నివారణ చేపట్టవలసిందిగా విన్నవించడమైనది. ఈ వ్యాధి వచ్చిన తర్వాత బర్రెలు కానీ లేకుంటే దూడలలో కానీ 24 గంటలలో ఇవి పశువులు చనిపోయేదానికి ఆస్కారం ఉంది. ఎందుకంటే ఇది తీవ్రమైన వ్యాధి కాబట్టి దీనికి టీకాలు ఒకటే నివారణ మార్గము. రైతు సోదరులు అందరూ ఈ టీకాలు వినియోగించుకొని 100% వేయించుకోవలసినదిగా కోరుచున్నాను. ఇంకొక వ్యాధి, ముఖ్యమైన వ్యాధి ఏంటంటే జబ్బవాపు వ్యాధి. ఇది తెల్ల పశువులలోనే ఎక్కువగా వచ్చేదానికి ఆస్కారం ఉంది. ఈ వ్యాధి 6 నెలల కోడెదూడలలో నుంచి 3 సంవత్సరాల కోడెదూడలలో ఎక్కువగా వస్తుంది. దీనికి కూడా టీకా ఒకటే నివారణ. వచ్చిన తర్వాత అంటే దీనిలో మరణాలు సంభవించడం తక్కువ, కానీ కోడెదూడలు నీరసించి పని సామర్థ్యము కోల్పోతాయి. కాబట్టి ఈ బ్లాక్ వాటర్ అంటే జబ్బవాపు వ్యాధి టీకాలను వేయించుకోవాల్సినదిగా రైతు సోదరులకు కోరడమైనది. ఇంకా షెపర్డ్స్ అంటే గొర్రెల కాపర్లు అయితే ముఖ్యంగా వచ్చే ఈ గొర్రెలలో వచ్చే వ్యాధులలో చిటుక రోగము అత్యంత ముఖ్యమైనది. ఎందుకంటే ఈ వ్యాధి కూడా తొలకరి చినుకులు పడుతున్నాయి కాబట్టి ఈ వ్యాధి ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుంది గొర్రెలలో. దీనికి టైం అంటూ ఏముండదు. మనము దీనికి చిటుక రోగం అని ఎందుకు పెట్టారంటే చిటుక వేసే లోపలనే చనిపోతాయి. కాబట్టి గొర్రెల కాపరులందరూ ఈ ఎంట్రోటాక్సిమియా అంటే ఈటీ వ్యాక్సిన్ను వేయించుకోవాల్సినదిగా విన్నవించడమైనది. ఈ 3 టీకాలు ఇప్పుడు ప్రస్తుతానికి వేస్తున్నాము. కాబట్టి రైతు సోదరులు కానీ లేకుంటే గొర్రెల కాపరులు కానీ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సినదిగా కోరుచున్నాను. ఈ నెల 3వ తేదీన మలేరియా మాసోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకటరమణ మరియు జిల్లా మలేరియా అధికారి కామేశ్వరరావు మలేరియా వ్యతిరేక మాసోత్సవ బ్యానర్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ కాంతారావు నాయక్, ఏఎంఓ వరప్రసాద్ రెడ్డి, ఎంపీహెచ్ఈఓ రామ విజయారెడ్డి, మలేరియా కార్యాలయ సిబ్బంది మరియు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. ఈ నెల 3వ తేదీ నుండి జిల్లా వ్యాప్తంగా మలేరియా వ్యతిరేక మాసోత్సవాలను నిర్వహించనున్న నేపథ్యంలో ముందస్తుగా సంబంధిత బ్యానర్లను ఆవిష్కరించడం జరిగిందని డిఎంహెచ్ఓ పేర్కొన్నారు. ప్రజల్లో విరివిగా మలేరియా వ్యాధి సోకకుండా ముందస్తుగా తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సూచనలు తెలియజేసే కార్యక్రమాలను చేపట్టడం జరుగుతుందని తెలిపారు. జాతీయ ఎన్నికల కమిషన్ నియమావళి ప్రకారం వెల్లడించిన ఆదేశాల మేరకు ఈ నెల 4వ తేదీ ఎన్నికల కౌంటింగ్ ప్రకటించనున్న నేపథ్యంలో 3 రోజుల పాటుగా డ్రైడేను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ ఎన్నికల అధికారి ఆదేశించిన మీదట పట్టణంలోని మద్యం దుకాణాలు మద్యం ప్రియులతో కిటకిటలాడాయి.
వైన్ షాప్ల వద్ద 3 రోజులకు సరిపడా మద్యం ఒకేసారి కొనుగోలు చేసినట్లు సమాచారం. సినిమా మొదటి రోజు రిలీజ్ అవుతున్న సందర్భంగా టికెట్లకు ఎగబడినట్లుగా మద్యం ప్రియులు తమకు కావలసిన బ్రాండ్ల కొరకు ఎగబడ్డారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఓట్ల లెక్కింపు సిబ్బందికి 2వ విడత ర్యాండమైజేషన్ పూర్తి చేస్తామని పేర్కొన్న జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ శ్రీనివాసులు. శ్రీ బ్రహ్మానందేశ్వర స్వామి ఆలయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి, శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి, పోచ బ్రహ్మాందరెడ్డిలు ఘన విజయం సాధించాలని ప్రత్యేక అభిషేకాలు, పూజలు. పశువులకు వ్యాధులు సోకకుండా ముందస్తుగా టీకాలు వేయించాలని సూచించిన నంద్యాల పశు సంవర్ధక శాఖ అధికారి. మలేరియా వ్యతిరేక మాసోత్సవాలను పురస్కరించుకుని బ్యానర్ ఆవిష్కరించిన డిఎంహెచ్ఓ. నేటి నుండి 3 రోజుల పాటు డ్రైడే, వైన్ షాప్ల వద్ద బారులు తీరిన మద్యం ప్రియులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.